మన భారతీయ సంస్కృతిలో ఎన్నో పవిత్రమైన పండుగలలో ఒకటి శ్రీరామనవమి. ప్రతి సంవత్సరం చైత్రమాసం శుక్లపక్షం నవమి రోజున మనం ఈ పండుగను ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటాం. అయితే ఈరోజు ఎందుకంత ప్రత్యేకం? శ్రీరాముడి జన్మ వెనుక ఉన్న అసలు కథ ఏమిటి? శ్రీరామనవమి అంటే కేవలం ఒక పండుగ కాదు. ఒక మనిషి ఎలా ఉండాలి, కొడుకు ఎలా ఉండాలి, భర్త ఎలా ఉండాలి, రాజుగా ఎలా ఉండాలి, అన్నిటికీ సమాధానం చెప్పిన ఒక జీవితం. అదే శ్రీరాముని జీవితం. శ్రీరాముడి జన్మకు గల కారణం ఏమిటో ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకప్పుడు అయోధ్య అనే రాజ్యాన్ని దశరథ మహారాజు పరిపాలిస్తూ ఉండేవారు. ఆయన చాలా మంచి రాజు, ప్రజలందరినీ ప్రేమగా చూసుకునేవారు. రాజ్యంలో ఎక్కడ చూసినా సంతోషం, శాంతితో నిండి ఉండేది. కానీ దశరథ మహారాజు మనసులో మాత్రం ఒక బాధ ఉండేది. అది ఆయనకు పిల్లలు లేరు. రాజ్యం ఎంత పెద్దదైనా, సంపద ఎంత ఉన్నా తన తర్వాత ఈ రాజ్యాన్ని చూసుకునేవారు ఎవరూ లేరు అనే ఆలోచన ఆయనను బాధ పెడుతూ ఉండేది. ఒకరోజు ఆయన తన గురువు అయిన వశిష్ఠ మహర్షిని పిలిచి, గురువుగారు, నాకు సంతానం కలగాలంటే ఏం చెయ్యాలి అని అడిగారు. అప్పుడు వశిష్ఠ మహర్షి, పుత్రకామిష్టి యాగం చెయ్యండి, దేవతలు మీ కోరికను తప్పక తీరుస్తారు అని చెప్పారు. అలా అయోధ్యలో పెద్దగా యాగం ఏర్పాట్లు చేశారు. చాలామంది ఋషులు, మహర్షులు వచ్చి యాగంలో పాల్గొన్నారు. యాగం పూర్తయ్యాక అగ్నిదేవుడు ప్రత్యక్షమై ఒక పాత్రలో పాయసం ఇచ్చారు. దీనిని మీ భార్యలకు పంచండి, మీకు మంచి సంతానం కలుగుతుంది అని చెప్పారు. దశరథ మహారాజు ఆ పాయసాన్ని తన భార్యలైన కౌసల్య, సుమిత్ర, కైకేయులకు పంచి ఇచ్చారు. కొన్ని రోజుల తర్వాత అయోధ్యలో ఆనందం మొదలైంది. కౌసల్యాదేవికి శ్రీరాముడు పుట్టారు, కైకేయికి భరతుడు పుట్టాడు, సుమిత్రకు లక్ష్మణ, శత్రుఘ్నులు పుట్టారు. ఆ రోజు చైత్రమాసం శుక్లపక్షం నవమి. అందుకే మనం ప్రతి సంవత్సరం చైత్రమాసంలో శుక్లపక్షంలో నవమి రోజున శ్రీరామనవమిగా జరుపుకుంటాం. అలా శ్రీరాముడు జన్మించారు. కాలం గడిచింది. రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు పెద్దయ్యారు. రాముడు చాలా మంచి స్వభావం కలవారు. ఎప్పుడూ నిజమే మాట్లాడేవారు, అందరినీ గౌరవించేవారు. ఒకరోజు విశ్వామిత్ర మహర్షి దశరథుడి దగ్గరకు వచ్చి, మీ కుమారుడు రాముడిని నా వెంట పంపండి, రాక్షసులు యాగాన్ని భంగం చేస్తున్నారు అని చెప్పారు. దశరథ మహారాజు మొదట భయపడ్డారు, కానీ తర్వాత ఒప్పుకుని పంపించారు. రామలక్ష్మణులు ఇద్దరు విశ్వామిత్రునితో కలిసి వెళ్లి రాక్షస సంహారం జరిపించారు. తర్వాత మిథిలా రాజ్యంలో సీతాదేవి స్వయంవరం జరిగింది. అక్కడ ఒక పెద్ద శివధనుసును పెట్టారు. దానిని ఎత్తి బిగించిన వారికే సీతమ్మ తల్లిని ఇచ్చి పెళ్లి చేస్తాము అని చెప్పారు. చాలా మంది రాజులు ప్రయత్నించాను, కానీ ఎవ్వరి వల్ల కాలేదు. రాముడు వచ్చి సులభంగా ఆ ధనుసును ఎత్తి విరిచారు. అలా సీతారాముల కళ్యాణం జరిగింది. అన్ని సంతోషంగా జరుగుతున్న సమయంలో దశరథ మహారాజు శ్రీరామచంద్రమూర్తిని రాజుగా ప్రకటించాలి అని నిర్ణయించారు. కానీ కైకేయి తనకు ఇచ్చిన వాగ్దానాన్ని గుర్తు చేసింది. నా కుమారుడు భరతుడును రాజును చెయ్యాలి, రాముడు 14 సంవత్సరాల అరణ్యవాసం చేయాలి అని కోరింది. దశరథ మహారాజు బాధపడ్డారు, కానీ మాట తప్పలేకపోయాడు. రాముడు ఈ విషయం తెలుసుకున్నప్పుడు ఆయన కోప్పడలేదు, ఎలాంటి వాదన చేయలేదు. తండ్రి మాటే నా ధర్మం అని వెంటనే ఒప్పుకొని అరణ్యవాసానికి బయలుదేరారు. సీతమ్మ తల్లి, లక్ష్మణుడు కూడా ఆయనతో పాటు అడవుకు వెళ్లారు. అడవిలో వారు చాలా సాదాసీదాగా జీవించారు. విలాసవంతమైన జీవితాన్ని వదిలి సాధారణ జీవితం గడిపారు. అదే సమయంలో లంకలో రావణుడు అనే ఒక రాక్షస రాజు ఉండేవారు. రావణుడు సాధారణ రాక్షసుడు కాదు. అతను చాలా తెలివైనవాడు, వేదాలు చదివినవాడు, శివుడికి గొప్ప భక్తుడు. అతనికి చాలా శక్తి కూడా ఉంది. కానీ అతనిలో ఒక పెద్ద లోపం ఉంది, అదే అహంకారం. తన శక్తిపై అతనికి చాలా గర్వం. ఎవరూ తనను జయించలేరు అని అతను అనుకునేవాడు. అతను బ్రహ్మదేవుడిని తపస్సుతో సంతోషపరిచారు. అప్పుడు బ్రహ్మదేవుడు ఏం వరం కావాలి అని అడిగినప్పుడు రావణుడు, దేవతలు, రాక్షసులు ఎవ్వరూ నన్ను చంపలేరు అని కోరుకున్నాడు. మనుషులు మాత్రం చిన్నగా చూసి వారిని లెక్కలేకి తీసుకోలేదు. అడవిలో రాముడు, సీత, లక్ష్మణుడు ప్రశాంతంగా జీవిస్తున్నారు. వాళ్ళకి రాజ్యం లేదు, సౌకర్యాలు లేవు, కానీ మనశ్శాంతి ఉంది. ఒకరోజు అక్కడికి శూర్పణఖ అనే రాక్షసి వచ్చింది. ఆమె రావణుడి చెల్లెలు. ఆమె రాముడిని చూసిన వెంటనే అతని మీద మోహించింది. రాముడి దగ్గరికి వెళ్ళి నన్ను పెళ్లి చేసుకో అని అడిగింది. రాముడు నవ్వుతూ, నేను ఇప్పటికే పెళ్ళైన వాడిని, నా భార్య సీతాదేవి అని చెప్పారు. శూర్పణఖ రాముడి తిరస్కరణ భరించలేక ఆమె అసలు రూపంలోకి మారి సీతాదేవి పైన దాడి చేయడానికి ముందుకు వచ్చింది. అది చూసిన లక్ష్మణుడు కోపంతో వెంటనే ఆమె ముక్కు చెవులను కోశాడు. శూర్పణఖ చాలా అవమానంగా భావించి కోపంతో వెంటనే లంకకు వెళ్ళి తన అన్న అయిన రావణుడి దగ్గరకు వెళ్ళింది. రావణుడి దగ్గరకు వెళ్ళి శూర్పణఖ, అన్న, అడవిలో 2 మనుషులు ఉన్నారు. వాళ్ళు నన్ను చాలా అవమానించారు. అక్కడ సీత అనే ఒక అందమైన స్త్రీ కూడా ఉంది అని చెప్పింది. శూర్పణఖకు జరిగిన అవమానం గురించి విన్న రావణుడికి ఎంతో కోపం వచ్చింది. కానీ అదే సమయంలో సీతాదేవి గురించి వినగానే అతనిలో ఆసక్తి కూడా పెరిగింది. అతను వెంటనే ఒక పథకాన్ని రచించాడు. రావణుడు మారీచుడిని పిలిచాడు. మారీచుడు ఒక రాక్షసుడు, మాయలు చేయడంలో నిపుణుడు. రావణుడు అతనితో, నువ్వు ఒక బంగారు జింకగా మారి సీతాదేవికి ముందు కనిపించు, ఆమెను ఆకర్షించు అని చెప్పాడు. మారీచుడు మొదట భయపడ్డాడు. రాముడు చాలా శక్తివంతుడు, అతనితో పోరాటం ప్రమాదం అని అన్నాడు. కానీ రావణుడి ఒత్తిడి చేయడంతో చివరికి ఒప్పుకున్నాడు.
ఆ బంగారు జింక అడవిలో సీతమ్మ తల్లి ముందుకు వచ్చింది. అది చాలా అందంగా మెరిసిపోతుంది. సీతమ్మ తల్లి దానిని చూసి చాలా ఇష్టపడింది. ఆమె రాముడితో, స్వామి, నాకు ఆ జింకను తీసుకురండి, మన దగ్గర పెట్టుకుందాం అని అడిగింది. సీతమ్మ తల్లి కోరికను తిరస్కరించలేదు రామయ్య. సరే అని చెప్పి దాని వెనకాలే వెళ్లారు. వెళ్తూ వెళ్తూ లక్ష్మణుడితో, సీతమ్మను జాగ్రత్తగా చూసుకో అని చెప్పి వెళ్లారు. రాముడు ఆ జింక వెంబడించారు. కొద్దిసేపటికి రాముడు దానిపై బాణం వేశాడు. అప్పుడు మారీచుడు తన అసలు రూపంలోకి వచ్చి రాముడి స్వరంతో, లక్ష్మణ, రక్షించు అని గట్టిగా కేక వేశాడు. ఆ కేక వినే సీతాదేవి భయపడిపోయింది. ఆమె లక్ష్మణుడితో, మీ అన్నయ్య ప్రమాదంలో ఉన్నాడు, వెంటనే వెళ్ళి రక్షించు అని చెప్పింది. లక్ష్మణుడు ప్రశాంతంగా, అన్నయ్యకు ఏమీ కాదు, ఇది ఏదో మాయలా ఉంది అని చెప్పారు. కానీ సీతమ్మ తల్లికి భయం ఆగలేదు. మళ్ళీ మళ్ళీ చెప్పింది. చివరికి లక్ష్మణుడు కూడా అక్కడికి వెళ్ళారు. అదే సమయంలో రావణుడు అక్కడికి వచ్చాడు. ఒంటరిగా ఉన్న సీతమ్మ తల్లిని రావణుడు అపహరించి లంకకు తీసుకువెళ్లారు. రామలక్ష్మణులు తిరిగి వచ్చేసరికి సీతమ్మ తల్లి కనిపించలేదు. వాళ్ళు సీతమ్మ కోసం వెతుకుతూ అడవిలో ముందుకు సాగారు. అలా వెళ్తూ ఉండగా జటాయువు అనే పక్షిని కలిశారు. జటాయువు వారికి చెప్పింది, రావణుడు సీతమ్మ తల్లిని తీసుకువెళ్లాడు, నేను ఆపడానికి ప్రయత్నించాను, నా వల్ల కాలేదు అని. అక్కడి నుంచి రామలక్ష్మణులు సీతమ్మ తల్లి కోసం మరింత వెతకడం ప్రారంభించారు. ఆ సమయంలో హనుమంతుడిని, సుగ్రీవుడిని కలిశారు. సుగ్రీవుడితో స్నేహం చేసి అతని సహాయంతో సీతమ్మ అన్వేషణ మొదలుపెట్టారు. చివరికి హనుమంతుడు సముద్రం దాటి లంకకు వెళ్లి సీతమ్మ తల్లి అశోకవనంలో ఉంది అని కనుగొన్నారు. ఆమెకు రాముడి గురించి చెప్పి ధైర్యం ఇచ్చారు. తర్వాత హనుమంతుడు తిరిగి వచ్చి సీతమ్మ ఉన్న ప్రదేశం రాముడికి తెలిపారు. అప్పుడు రాముడు వానర సేనతో కలిసి సముద్రం పైన వంతెన కట్టి లంకకు వెళ్లారు. అక్కడ రాముడు, రావణుడు మధ్య యుద్ధం జరిగింది. చాలా రోజుల పాటు యుద్ధం సాగింది. చివరికి రాముడు రావణుడిని సంహరించాడు. సీతమ్మ తల్లిని తీసుకుని రామచంద్రమూర్తి అయోధ్యకు తిరిగి వచ్చారు. అక్కడ ఆయనకు పట్టాభిషేకం జరిగింది. ప్రజలంతా చాలా సంతోషంగా సుఖశాంతులతో జీవించారు. శ్రీరాముడు మనకు నేర్పింది ఒకటి, ధర్మంగా ఎలా జీవించాలో. ఎంత కష్టం వచ్చినా, ఎంత నష్టం జరిగినా ధర్మం వదలకూడదు అని తన జీవితంతో చూపించారు. అందుకే మనం శ్రీరామనవమి జరుపుకుంటాం. కేవలం ఒక పండుగగా కాదు, మన జీవితాన్ని సరిచేసుకునే రోజుగా. మనము మంచి మనుషులుగా మారాలి, ఇతరులను గౌరవించాలి, ధర్మంగా జీవించాలి. అప్పుడే ఈ పండుగకు నిజమైన అర్థం ఉంటుంది. శ్రీరామనవమి అనేది కేవలం శ్రీరాముడి జన్మదినం కాదు, మనలో ఉన్న మంచి మనిషిని మేల్కొల్పే రోజు. మన సంస్కృతి, మన సాంప్రదాయాలు ఇవి మన తరతరాలకు అందించడం మన బాధ్యత. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్. థ్యాంక్ యూ.